జూన్ 8, 2025 ప్రాతఃమురళి. సత్యమైన హృదయముతో తండ్రికి మరియు పరివారానికి స్నేహిలుగా అయ్యి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞను చేయండి మరియు లాభాన్ని పొందండి. నలువైపులా ఉన్న స్వమానధారి పిల్లలందరికీ సదా తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహము కలవారికి, సర్వుల పట్ల స్నేహము కల శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా ప్రతిజ్ఞ చేసేవారికి మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందేవారికి, బ్యాలెన్స్ని పెట్టుకునే ఆనంద స్వరూపులైన పిల్లలకు, సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందంలో ఉండేలా చేసేవారికి, ఇటువంటి సంగమయుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా మర్చిపోని వారిగా అయ్యే నిరంతర యోగి భవ. ఏ పిల్లలైతే స్వయాన్ని తండ్రితో పాటు కంబైన్డ్గా అనుభవం చేసుకుంటారో వారికి నిరంతర యోగి భవ అన్న వరదానము స్వతహాగా లభించేస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా కానీ మిలన మేళ జరుపుకుంటూ ఉంటారు. వారిని ఎవరు ఎంతగా మరపింపజేసే ప్రయత్నం చేసినా కానీ వారు మర్చిపోని వారిగా ఉంటారు. ఇటువంటి మర్చిపోకుండా ఉండే పిల్లలు తండ్రికి అతి ప్రియమైన వారు. వారే నిరంతర యోగీలు. ఎందుకంటే ప్రేమకు గుర్తు స్వతహా స్మృతి. వారి సంకల్పము రూపీ గోరును కూడా మాయ కదిలించలేదు. స్లోగన్: కారణము వినిపించేందుకు బదులుగా దానిని నివారణ చేసినట్లయితే ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖులుగా అయ్యి జ్ఞాన మననం యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక ఆనందంలో సదా ఆనందంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం యొక్క చిక్కులు తమ వైపుకు ఆకర్షితం చేయవు. ఏ విధంగా మిలిటరీ వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, కావున బయటి బాంబులు మొదలైన వాటి ప్రభావము వారిపై ఉండదో, అలా మీరు అంతర్ముఖులుగా ఉంటూ అండర్ గ్రౌండ్ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. అప్పుడు బాహ్యముఖతను సంబంధించిన విషయాలు డిస్టర్బ్ చేయవు. ఓం శాంతి.